ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అగస్త్యుడు సముద్రజలాన్ని తాగటం, కాలకేరుని దేవతలు సంహరించడం మొత్తం మాట్లాడు. మరి ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉండాలి కదా, ఎలా? తన వద్దకు వచ్చిన దేవతలతో బ్రహ్మ, ఇప్పుడు మీరు మీ స్వేచ్ఛానుసారం ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళండి అన్నాడు. వెళ్ళి ఏం చేయాలి వాళ్ళు? చాలా కాలం తర్వాత సముద్రం తన రూపాన్ని తిరిగి పొందుతుంది. భగీరథుడు జ్ఞాతులను ఉద్ధరించాలని సముద్రాన్ని అపార జలరాశులతో నింపుతాడు. దేవతలందరూ బ్రహ్మ మాటలు విని సమయం కోసం ఎదురు చూస్తూ తిరిగి తమ ప్రదేశాలకు చేరారు. భగీరథుని జ్ఞాతులు సముద్ర పూరణం ఎలా చేశారు? భగీరథుని ఆశ్రయించే సముద్రం ఎలా నిండింది చెప్పవా నాకని లోమశుడిని ధర్మరాజు అడిగాడు. రాజుల ఉత్తమ చరిత్ర నీచే వివరించబడితే విస్తరంగా వినాలని ఉంది. ధర్మరాజు ప్రశ్నించగా లోమశుడు మహాత్ముడైన సగరుని మహత్యం వినిపించాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడు అనే రాజు రూపసత్వ బల సంపన్నుడు, ప్రతాపవంతుడు. అతనికి పుత్ర సంతానం లేదు. అతడు హైహయ వంశజులను, తాళజంగులనే క్షత్రియులను జయించి తన రాజ్యాన్ని పరిపాలించసాగాడు. ఆయనకు రూప యవన దర్పితులైన 2 భార్యలు కలరు. మొదటి భార్య వైదర్భి, రెండవ భార్య శైభ్య. పుత్రకాంక్షతో సగరుడు భార్యలతో కలిసి కైలాస పర్వతాన్ని ఆశ్రయించి తపస్సు చేశాడు. యోగ శాస్త్రానుసారం తపస్సు గొప్పగా చేసి త్రిపురాసుర సంహారి మహాత్ముడు అయినటువంటి ముక్కంటిని, శంకరుణ్ణి, భవుణ్ణి, పినాకపాణిని, శూలపాణిని, ఉగ్రేసుని, ఉమాపతిని చూశాడు. ఆ సగరుడు శివుని చూసి భార్యలతో సహా నమస్కరించాడు. వాళ్ళ భార్యల పేరేంటి? వైదర్భి, శైభ్య. ఇక పుత్రులను నిమ్మని చెప్పేసి భార్యలతో కలిసి వరం అడిగాడు. భార్యలతో కూడిన సగరుని పట్ల ప్రసన్నుడై శివుడిలా పలికాడు. నీవు ఏ ముహూర్తంలో అడిగావో దాని ఫలం ఇలా ఉంటుంది. అత్యంత అభిమానం గల 60,000 మంది సూర్యులైన కుమారులు ఒక భార్యగా పుడతారు. కానీ వారందరూ కలిసి ఒకేసారి నాశనం చెందుతారు. నీ రెండవ భార్య గర్భం నుండి ఒకే ఒక వంశధారకుడు పుడతాడు. ఇలా చెప్పి రుద్రుడు అక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ సగరుడు ప్రసన్నుడై తన రాజ్యానికి భార్యలతో కలిసి చేరాడు. కమల దళాల వంటి కన్నులు గల ఆ భార్యలతో మిక్కిలి సంతుష్టుడే ఉన్నాడు. వైదర్భి, శైభ్య గర్భవతులయ్యారు. కొంతకాలానికి వైదర్భి ఒక సొరకాయ వంటి దాన్ని ప్రసవించింది. శైభ్య దేవ సమానుడైన కుమారుణ్ణి ప్రసవించింది. సగరుడు ఆ ఫలాన్ని విసిరివేయటానికి ప్రయత్నించాడు. అంతలో ఆకాశం నుండి గంభీర ధ్వని వినపడింది. రాజా, సాహసం చేయవద్దు. పుత్రులను విడుచుట సరైనది కాదు. ఆ సొరకాయ నుంచి గింజలను తీసి వేడి నేతి పాత్రలో వేరువేరుగా ఉంచి జాగ్రత్తగా సంరక్షించు అన్నారు. జస్ట్ లైక్ టెస్ట్ ట్యూబ్ బేబీస్. చూడండి, ఎప్పుడో ఆనాడే. అటుపైన 60,000 మంది పుత్రులను పొందుతావు. శివుని కారణంగా ఈ పుత్రులు నీకు ఏర్పడ్డారు, కావున మరొక రీతిగా ఆలోచించవద్దు అని చెప్పారు. సో ఆ సొరకాయ విత్తనాలు ఉంటే అవి 60,000 విత్తనాలు అన్నట్టుగా ఉంటే అవి తీసి వేడి నేతి పాత్రల్లో, నెయ్యి ఉన్నటువంటి పాత్రల్లో ఉంచి జాగ్రత్తగా సంరక్షించు అన్నారు. మరి ఆ తర్వాత వీళ్ళు ఎలా పుట్టారు, ఎలా నశించారు ఏంటి రేపు సండే కదా, ఎల్లుండి డిస్కస్ చేద్దాం.